అది ఒక కళ, వినూత్నమైన ఆలోచన. తాటి ఆకుతో చిత్ర కళాకారుడు చేసిన అద్భుతమైన కళాఖండం. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన ఒక సాంప్రదాయ కళను తిరిగి వెలుగులోకి తెచ్చారు ఒక కళాకారుడు. తాటి ఆకులతో అద్భుతమైన చిత్రాలను రూపొందిస్తూ అందరి మన్ననలను అందుకున్నారు శిల్ప గోపరాజు. ఇంతకు ఈ చిత్రాలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. కవితకు కాదేదే అనర్హం అన్నట్లుగా కళాకారులకు సైతం తమకు దొరికిన దాంతో విభిన్న కళాకృతులను కళాకారులు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అదే కోవకు చెందినటువంటి భూపతిరాజు గోపరాజు గారి ఇంటి వద్ద మనం ఉన్నాం. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామంలో భూపతిరాజు గోపరాజు గారు ఉంటున్నారు. తాళపత్రాలకు ఉపయోగించేటటువంటి ఆ తాటి ఆకులతో ఆయన అద్భుతమైన కళాకృతులను మలుస్తున్నారనే చెప్పుకోవచ్చు. చాలా చక్కగా, చాలా అందంగా. అసలు ఇప్పుడు తాటాకుల్ని వాడటమే మానేశారు. తాళపత్రాలు కూడా పూర్తిగా కనుమరుగైపోయేటటువంటి ఈ పరిస్థితుల్లో గోపరాజు గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అయితే అందరూ అభినందిస్తున్నారు. మీరు చూస్తే కనుక ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఇంకొక కళాకృతి ఆయన రెడీ చేసుకుంటున్నారు, ఆయన తయారు చేసుకుంటున్నారు. గతంలో ఆయన తయారు చేసినటువంటి కళాకృతులను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మా వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్తో కలిసి వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇది మొత్తం అంతా కూడా తాటాకులతోనే చేశారంటే నిజంగా నమ్మబుద్ధి కావటం లేదని అనుకోలు. ఒక పెయింట్ వేసినట్లుగా, లేకపోతే ఒక 3D ప్రింట్ వేసినట్లుగా చాలా చక్కగా ప్రతిదీ కూడా ఆయన ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి హస్తాలకు కానీ, లేకపోతే ఆ పాదముద్రలు, ఆయన అలంకారాలను మొత్తం అంతా కూడా చూస్తే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు ఉన్నట్లుగా, నిజంగా ఓ ముగ్గుతో బొమ్మ వేసినట్లుగానో, ఒక పెయింట్ బ్రష్తో వేసినట్లుగా అంత అందంగా ఈ కళాకృతులను భూపతిరాజు గోపరాజు గారు మలుస్తున్నారనే చెప్పుకోవచ్చు. అసలు ఈ తాటాకులకి సంబంధించి వీటిని ఈ విధంగా కూడా వాడుకోవచ్చా అనే విధంగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటికే ఆయనకి వీటిని బహుమతిగా పంపించామని కూడా గోపరాజు చెప్తున్నారు. ఈ వెలగదుర్రు గ్రామానికి సంబంధించి ఈయన ఏదైతే ఈ కళాకృతికి సంబంధించి కళాకృతులు తయారు చేస్తున్నారు, దీంతో ఈ గ్రామానికి కూడా మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విఐపీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులకు గోపరాజు గారు తయారు చేసినటువంటి ఈ చిత్రాలను చాలామంది ఇక్కడ నుండి కొనుక్కుని తీసుకెళ్ళి వారికి బహుకరిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెరగదుర్రుకు చెందిన గోపరాజు తాటి ఆకుతో అందమైన చిత్రాలు తయారు చేస్తున్నారు. తన కళా ప్రావీణ్యంతో చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నారు. చిన్నతనంలో చూసిన తాళపత్రాల జ్ఞాపకాలే తనకు ప్రేరణ ఇచ్చాయని అంటున్నారు. గతంలో స్క్రీన్ ప్రింటింగ్ వృత్తిగా ప్రారంభించిన గోపరాజు తన కూతురు వివాహానికి తాటి ఆకులతో ప్రత్యేక శుభలేఖలు రూపొందించారు. అలా మొదలైన ఇతని ప్రయాణం నేటికి నిర్విఘ్నంగా సాగుతోంది. అలా సాగే ఇతని కళా ప్రస్థానంలో కొత్తదనాన్ని అందించాలని అనుకున్నారు. తాటి ఆకులపై వినాయకుడి చిత్రాన్ని తయారు చేశారు. అలా మొదలైన ఇతని కళా ప్రస్థానం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖుల చిత్రాల వరకు సాగింది. తాటాకుల మీద కళాకృతులను చేసి ఎంతో అందంగా మలుస్తున్నటువంటి భూపతిరాజు గోపరాజు గారు మనతో ఉన్నారు. సరే, ఏంటి అసలు మీకు ఈ అభిరుచి ఎలా వచ్చింది? ఎప్పటి నుండి మీరు ఇది తయారు చేస్తున్నారు? 92 నుంచి స్క్రీన్ ప్రింటింగ్ స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి తాటాకులతో పరిచయం ఉంది. ఆ పరిచయం స్క్రీన్ ప్రింటింగ్ వదిలేసిన తర్వాత నేమ్ ప్లేట్ల మీదకి వెళ్ళిందండి. ఓకే, ఇంటి బయట పెట్టుకునే ఇవి నేమ్ ప్లేట్స్, ఇది తెలుగు ఇంగ్లీష్ కూడా ఏది వస్తే అదండి. ఇలా సెట్ అయిన తర్వాత ఇది అంటే మీరు నేర్చుకున్నారా ఎక్కడన్నా, లేకపోతే? నేర్చుకోలేదండి. ఇది ఎవరైనా ఈ తాటాకుల మీద ఈ స్క్రీన్ ప్రింటింగ్ మీదే ఐడియా? తాటాకుల మీద స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఎవరిదండి? ఇది మ్యారేజ్, ఇది శ్రీనివాసరావు వర్మ జ్యోతి. ఓకే, మీ పాప అల్లుడు అప్పుడు ఇలా చేశారు మీరు వెరైటీగా. సుమారుగా ఏ సంవత్సరం సార్ ఇది? 2008 అండి. 2008లో మొదలు పెట్టారు. ఓకే, ఆ తర్వాత దీని నుండి మళ్ళీ ఫోటో ప్రింటింగ్ వెళ్ళారా తాటాకుల మీద? ఇది కూడా తాటాకుల మీదే. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ పేర్లు, నేమ్ ప్లేట్స్ అండి. తెలుగు ఇంగ్లీష్ కూడా. ఓకే, ఇది అయిన తర్వాత అండి ఇది పెద్ద ట్రబుల్ కింద ఉంది కలెక్షన్ కోసం. ఎందుకని? తిరగటం అన్ని తెచ్చుకోవడం కదండి. అంటే ఏం తెచ్చుకోవాలి మీరు? తాటాకులా? ఆర్డర్ తెచ్చుకోవాలి కదండి. ఓకే, అంటే ఈ నేమ్ ప్లేట్లు పెట్టుకోవడం కూడా మానేశారు ఈ మధ్య. అంతకుముందు ఇంటి ముందు పేరు లేకపోతే పదవి, చదువు పెట్టేవాళ్ళు.
ఇప్పుడు ఇది కూడా మానేశానండి. అవును, ఇల్లు ముందు పెట్టుకోవట్లేదు ఈ పేర్లు. మానేసండి, ఒక వినాయకుడిని తయారు చేశానండి ఫస్ట్లో. ఓకే, స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ది ఇంట్లో ఉందండి, ఇది అతిశయం అండి. ఓకే అండి, ఇలా తయారు చేసిన తర్వాత వినాయకుడు కింద ఎలక కూడా పెట్టారు, మూషికం అన్నీ పెట్టానండి. ఇది ఓకే అయిందండి. ఓకే అయిన తర్వాత పోర్ట్రేట్ లైట్ మొదలెట్టానండి. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. 2016 నుంచి మ్యాక్సిమం స్టార్టింగ్ అండి. ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామంలో భూపతిరాజు గోపరాజు అంటే పెద్దగా గుర్తుపట్టరు. అదే శిల్ప గోపరాజు అంటే నేరుగా ఇంటి దగ్గరికే తీసుకెళ్తారు. కనీసం మొబైల్ సిగ్నల్ కూడా సరిగా లేని ఈ గ్రామంలో కేవలం తన కళతో గొప్ప పేరును సంపాదించుకున్నారు శిల్ప గోపరాజు. తాటి చెట్టు మొదల్లో ఉండే మువ్వాకులను సేకరించి ఎండ గాలి తగలని ప్రదేశంలో కొన్ని రోజులు నిల్వ చేస్తారు. అనంతరం వాటిని ఫ్రేములపై అమర్చి జీవం ఉట్టిపడేలా చిత్రాలను రూపొందిస్తారు. గోపరాజు గారు ఏమేమి ఇందులో వాడతారు? ఒక ఫ్రేమ్ తయారు చేయడానికి ఏమేమి వస్తువులు వాడుతున్నారు మీరు? ఈ బోర్డు అండి, కార్డ్ బోర్డు. ఇది కార్డ్ బోర్డు అండి. తర్వాత ఈ ఆకులు అండి, ఈ గమ్మింగ్, అలాగే అంతేనండి మనం చేసేది. అంటే స్కెచ్ చేసుకోవాలిగా మీరు, అవుట్లైన్ మీరేనా? అదే నేను వేసుకుంటాను, లేకపోతే ఇందులో కంప్యూటర్ ఏమైనా వాడటం కానీ స్కెచ్ చేసుకుంటాను. మీరు బై హ్యాండ్ అదంతా కూడా అవుట్లైన్ పూర్వం నుంచి అలవాటు ఉంది. శిల్ప అని కనబడుతుంది మీ ఫ్రేమ్లు అన్నిటి మీద, శిల్పయే కదండి. ఏంటి శిల్ప? ఏంటి శిల్ప ఆర్ట్స్ అండ్ స్క్రీన్స్ అని లాస్ట్ 30 years బ్యాక్ పెట్టానండి. ఇంకా అదే కంటిన్యూ. శిల్పరాజు అంటేనే తెలుస్తుంది ఇక్కడ. ఓకే, గోపరాజు భూపతిరాజు గోపరాజు గారు అంటే ఎవరో తెలియదు. తెలియదండి. శిల్పరాజు అంటే తెలుసు. ఫస్ట్లో 92లో పెట్టానండి. 10 సంవత్సరాలు ఇంకెవరో లేరు, ఒక్కనే. ఎందుకని శిల్ప అని అంటే టైటిల్ కోసం సెట్ చేసుకున్నానండి. ఓకే, అంటే శిల్పానికి సంబంధించిన కూడా వస్తుంది కదండి, వచ్చేదాన్ని బట్టి శిల్పాన్ని పెట్టుకున్నారా? తాటి ఆకంటే పందిరి మాత్రమే కాదు, అది ఒక ప్రాణం, ఒక అభిరుచి అని తన కళతో నిరూపించారు. మరచిపోతున్న అంతరించిపోయిన సంప్రదాయాన్ని తిరిగి వెలుగులోకి తెస్తానన్నారు. కేవలం తాటి ఆకుతో చెక్కిన చిత్రాలకు నూతన జీవం పోస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ గోపరాజు ప్రతిభను, కళా నైపుణ్యానికి అభినందనలు తెలుపుతున్నారు స్థానికులు. అయితే మొత్తం మీద చూసుకుంటే నిర్దోల్ నియోజకవర్గం ఉండ్రాజవరం మండలానికి సంబంధించినట్టు ఈ వెలగదురు గ్రామంలో భూపతిరాజు గోపరాజు అలియాస్ శిల్ప గోపరాజు అంటేనే గుర్తుపడతారు. శిల్ప ఆర్ట్స్తో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత వినూత్నంగా ఉండాలని ఆలోచించి ఈ విధంగా తాళపత్రాలతో ఈ రూపాలు ఏదైతే కళాకృతుల్ని ఆయన ప్రారంభించారనే చెప్పుకోవచ్చు. చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా. నా వెనక చూస్తే మీరు ఇటు దేవుళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ, రకరకాల కళాకృతులు, అలాగే మన ఇంట్లో ఎల్డర్కి సంబంధించి గుర్తుంచుకోవాలనే దాన్ని కూడా చాలా అందంగా గోపరాజు శిల్ప గోపరాజు తీర్చిదిద్దుతున్నారనే చెప్పుకోవచ్చు. మీరు కూడా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి, లేదంటే ఇంట్లో అందంగా పెట్టుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ వెలగదురు గ్రామానికి చెందినటువంటి శిల్ప గోపరాజు గారిని మీరు కూడా సంప్రదించవచ్చు. వచ్చేవారం మరో స్టోరీతో కలుద్దాం. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, వెలగదురు గ్రామం నుండి. For more videos like this, subscribe Big TV channel.